హలో ఫ్రెండ్స్, షాహెబ్జాదే ఇర్ఫాన్ అలీ ఖాన్ ఇది ఆయన అసలు పేరు. కానీ సినీ ప్రేమికులకు, సినీ ప్రపంచానికి తెలిసిన పేరు ఇర్ఫాన్ ఖాన్. ఇండియన్ సినిమా హిస్టరీ ఎందరో గొప్ప నటులను మరింకెందరో స్టార్స్ని చూసింది. కానీ ఎలాంటి పాత్ర అయినా సరే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకే ప్రాణం పోయగల వ్యక్తి సహజ సిద్ధమైన నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఇంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించిన ఇర్ఫాన్ ఖాన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇర్ఫాన్ ఖాన్ గారు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరం నుంచి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోంక్ అనే పట్టణంలో 1967 జనవరి 7వ తారీఖున జన్మించారు. ఇర్ఫాన్ ఖాన్ గారి తల్లి సైదా బేగం ఖాన్, తండ్రి యాసిన్ అలీ ఖాన్. వారి కుటుంబం టోంక్ పట్టణంలో ఓ చిన్న టైర్ల వ్యాపారం చేసేవారు. ఇర్ఫాన్ ఖాన్ గారు చిన్నతనంలో క్రికెట్ బాగా ఆడేవారు. ఆయన సీకే నాయుడు ట్రోఫీ ఫర్ ఎమర్జింగ్ ప్లేయర్స్ అండర్-23 కేటగిరీకి సెలెక్ట్ అయ్యారు. కానీ ప్రయాణ ఖర్చులకు కూడా సరిపడా డబ్బులు లేక ఆయన ఆ టోర్నమెంట్ ఆడలేకపోయారు. నిజానికి ఇర్ఫాన్ ఖాన్ గారికి నటన మీద ఆసక్తి కలగటానికి కారణం ఆయన మేనమావ గారు. ఆయన ఒక థియేటర్ ఆర్టిస్ట్గా జైపూర్లో పనిచేసేవారు. ఇర్ఫాన్ గారు జైపూర్లో ఎంఏ పూర్తి చేసుకున్నాక 1984లో న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నటన నేర్చుకోవడానికి చేరారు. కెరియర్ మొదట్లో ముంబైలో తన రోజువారీ ఖర్చుల కోసం ఇర్ఫాన్ గారు ఏసీలు రిపేర్ చేసేవారు. ఇర్ఫాన్ గారు సలాం ముంబై అనే సినిమాలో ఒక చిన్న పాత్రతో సినీ ప్రపంచానికి పరిచయం అయ్యారు. అలా మొదలుపెట్టిన ఆయన కెరియర్లో ఎన్నో ఒడిదొడుకులను తట్టుకొని కీర్తి శిఖరాలకు చేరుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఈ 4 భాషల్లో ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. ఒకప్పుడు హాలీవుడ్ సినిమా జురాసిక్ పార్క్ చూడటానికి కూడా డబ్బులు లేవని ఇర్ఫాన్ గారు ఆయన ఆటోబయోగ్రఫీలో చెప్పారు. అలాంటి ఆయన అదే హాలీవుడ్ సినిమా జురాసిక్ వరల్డ్, జురాసిక్ పార్క్ సిరీస్ 4లో నటించారు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన మరోసారి నిరూపించారు. ఆయన 100కు పైగా సినిమాల్లో నటించారు. వాటిలో కొన్ని ద అమేజింగ్ స్పైడర్-మ్యాన్, లైఫ్ ఆఫ్ పై, జురాసిక్ వరల్డ్, స్లమ్డాగ్ మిలీనియర్, న్యూయార్క్, హైదర్ అండ్ గండే. ఇవే కాక ఆయన ఇన్ ట్రీట్మెంట్ అనే టీవీ సిరీస్లో కూడా నటించారు. ఇర్ఫాన్ గారు తన 30 ఏళ్ల సినీ కెరియర్లో ఎన్నో ప్రశంసలు పొందారు. వాటితో పాటు నేషనల్ ఫిలిం అవార్డ్, ఏషియన్ ఫిలిం అవార్డ్, 4 ఫిలింఫేర్ అవార్డులు పొందారు. 2011లో భారతదేశంలో 4వ అత్యున్నత సివిలియన్ అవార్డు పద్మశ్రీని పొందారు. 2018లో ఆయనకు ఒక అరుదైన క్యాన్సర్ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ సోకింది. ఈ వ్యాధి చికిత్స కోసం ఆయన వెంటనే లండన్ వెళ్లారు. దాదాపు సంవత్సర కాలం ఆయన అక్కడే చికిత్స తీసుకున్నారు. 2019 మార్చి నెలలో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో చికిత్స తీసుకునేవారు. అసలు ఈ అరుదైన వ్యాధి లక్షణాలేంటో చూద్దాం. ఈ వ్యాధి శరీరంలో ఏ అవయవానికైనా రావచ్చు. శరీరంలో ఏ భాగానికి ఈ వ్యాధి సోకిందో దాన్ని బట్టి లక్షణాలు మారిపోతాయి. ఇప్పటి వరకు ఈ వ్యాధి సోకిన వారిని పరిశీలిస్తే చాలామందికి పేగుల్లో వస్తుందని తెలిసింది. ఒక్కసారి ఈ వ్యాధి సోకిన తర్వాత అజీర్తి సమస్య పతాక స్థాయికి చేరుకుంటుంది. అలా అని ఈ వ్యాధి సోకిన వారందరూ చనిపోతారని లేదు. కొన్నిసార్లు ఆపరేషన్ చేసి ఈ వ్యాధి యొక్క తీవ్రతను తగ్గించవచ్చు. అయితే ఈ వ్యాధి సోకిందని తెలుసుకోవడమే చాలా కష్టం. ఎన్నో టెస్టులు, స్కానింగ్లు, బయాప్సీలు చేస్తే తప్ప కనుక్కోలేం. గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆయన ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుండగా ఆయన తల్లి సైదా బేగం ఖాన్ 2020 ఏప్రిల్ 26న మరణించారు. ఒక పక్క కరోనా వల్ల విధించిన లాక్డౌన్, మరోపక్క ఆరోగ్య సమస్య ఆమెను కడసారి చూసే అవకాశం కూడా ఆయనకు లేకుండా చేశాయి. చివరికి ఆమె అంత్యక్రియలను వీడియో కాల్లో చూశారని ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు. ఇది జరిగిన 3 రోజులకే, అంటే 2020 ఏప్రిల్ 29న ఇర్ఫాన్ ఖాన్ గారు 53 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.